కాన్స్టెన్సీ అర్థం అవటం కానీ కాన్స్టెన్సీ అర్థం కావటానికి అంత కష్టమైన మ్యాటర్ కాదండి ఇది. నేను వచ్చిన కొత్తలో ఒక గత ఎమ్మెల్యే ఒక మాట అన్నాడు బేసిక్ గా, బైక్ తాళాలు ఇచ్చి పలానా ఊరు వెళ్ళి రమ్మంటే వెళ్ళి రాగలడా అని. ఓకే, అది మా మా మాజీ 20 ఏళ్ళు పట్టింది ఆయన తెలుసుకుంటాను. కానీ ఇప్పుడు నాకైతే కనుక అప్పటికే తెలుసు చాలా వరకు. ఇప్పుడు ప్రతి ఊరు నేను అట్లీస్ట్ 3-4 సార్లు విజిట్ చేశాను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత. అండ్ ఎక్కడ ఏంటి అనేది నేను ప్రతి ఇంటికి వెళ్ళా ఎలక్షన్ ముందు. ఎవ్రీ సింగిల్ హౌస్ వెళ్ళాం నేను కానీ, రా వెంకటేశ్వర కానీ, మిగతా టీం అంతా కూడా బేసికలీ ఎవ్రీ సింగిల్ హౌస్ విజిట్ చేసాం. ఓకే, అక్కడ ఫెచ్చింగ్ అయింది నాకు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏముంది, ఏం చేయొచ్చు అనేది పూర్తి అవగాహన వచ్చింది. ఫలానా ఊర్లో వాటర్ బాగాలేదు, ఫలానా ఊళ్ళో రోడ్డు బాగాలేదు. నేను చాలా చోట్ల ఫస్ట్ ఎంఎన్ఆర్ చేసి వచ్చినప్పుడు నేను డిసైడ్ చేసాను రోడ్స్, ఈ రోడ్స్ అన్ని వేసేయండి, ఈ రోడ్స్ అన్ని వేసేయండి, ఇవన్నీ వేయాల్సింది మస్ట్గా వేయాల్సిన రోడ్స్ అన్ని కాక మిగతా అన్ని కూడా లోకల్ వాళ్ళకి కూడా చెప్పి బేసికల్ వాళ్ళతో కూడా కనుక్కొని వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని చేసి అవగాహన వచ్చిందంటారా? పూర్తి అవగాహన ఉందనే అనుకుంటున్నాను. ఐఎమ్ బెటర్ దాన్ ది పాస్ట్ పర్సన్.